వెల్కమ్ బ్యాక్ టు పండు క్రియేషన్స్. బ్రో, రీసెంట్గా అయితే ఇన్స్టా స్టోరీలో అయితే పోల్ పెట్టా. అందులో అయితే ఎక్కువ ఓట్స్ వచ్చింది ఎడిటింగ్ విత్ జీరో నాలెడ్జ్. సో మీకోసం అయితే సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరన్నా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని లైక్ సింపుల్ గా చేయండి. సో ఎడిటింగ్ మొత్తాన్ని 3 టైప్స్ కింద డివైడ్ చేద్దాం: బిగినర్, మీడియం, ప్రో. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది బిగినర్, అది కూడా విత్ జీరో నాలెడ్జ్. విపిఎన్ కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ ఓపెన్ చేయాలి. క్యాప్కట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు కావాల్సిన క్లిప్స్ని యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న 20 సెకండ్స్ వీడియోలో నాకు యూజ్ అయ్యే క్లిప్ అయితే ఓన్లీ 5 సెకండ్స్. సో క్లిప్ టైం వచ్చేసి 5 to 10 సెకండ్స్ అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలంటే స్ప్లిట్ యూజ్ చేయాలి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనకు 5 to 10 సెకండ్స్ వీడియో కావాలి కాబట్టి వీడియోలో 5th సెకండ్ దగ్గరికి వెళ్ళి రిమూవ్ చేయాలి కాబట్టి 10th సెకండ్ అని క్లిక్ చేసి స్ప్లిట్ నొక్కితే సేమ్ దానిలాగే కట్ అవుతుంది. సో స్ప్లిట్ అయిన దాన్ని అయితే మనకి యూజ్ లేని పార్ట్ ని క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తే చాలు, ఆ క్లిప్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే కాబట్టి 3 క్లిప్స్ నే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఏ టైప్ లో వీడియో ఫ్రేమ్ కావాలో దాన్ని అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ 9:16 ఉంది. సో ఇప్పుడు 16:9 అయితే కన్వర్ట్ చేస్తాను. కింద రేషియో అన్న ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన రేషియోని సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో అనేది మనకు కావాల్సిన సైజులోకి రెడీ అవుతుంది. మనం యాడ్ చేసిన క్లిప్స్కి మెయిన్గా వచ్చేసి ఆడియో ఇవ్వాలి. సో ఆడియోని కూడా 2 టైప్స్ కింద యాడ్ చేయొచ్చు. ఒకటి వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అలాగే మన ఫైల్లో ఉన్న మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు. ప్రతి వీడియోకి అట్రాక్టివ్ లుక్ ఇచ్చేది స్లో మోషన్. సో ఇక్కడ ఉన్న 3 క్లిప్స్లో ఒక క్లిప్కి స్లో మోషన్ యాడ్ చేసి చూపిస్తా, ఒకసారి మీరు చూడండి. ఫస్ట్కి ఇక్కడ ఉన్న ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద కొంచెం రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే స్పీడ్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఆ కర్వ్ని క్లిక్ చేస్తే గ్రాఫ్ వస్తుంది. సో గ్రాఫ్ ఏంటంటే పైన +1 కింద -1 అనుకుందాం. పైకి వెళ్తే వీడియో ఫాస్ట్ అవుతుంది, కిందకు వస్తే వీడియో స్లో మోషన్ అవుతుంది. బిట్ కాడ మనకి స్లో మోషన్ కావాలంటే అక్కడ పాయింట్ లేదు. సో అక్కడ ఉన్న లైన్ని మనకు కావాల్సిన వీడియో కార్డ్కి తీసుకొచ్చి అక్కడ యాడ్ పాయింట్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే అక్కడ స్లో మోషన్ అవుతుంది. సో అలాగే మనకి ఎక్కడెక్కడ స్లో మోషన్ కావాలో అక్కడికి ఆ పాయింట్స్ని డిక్రీజ్ చేయాలి. అప్పుడు మన స్లో మోషన్ వీడియో అనేది రెడీ అవుతుంది. మెయిన్గా మన వీడియోకి అట్రాక్టివ్ లుక్ ఇచ్చేది ఈ 3: యానిమేషన్, ట్రాన్సాక్షన్స్, ఫిల్టర్స్. వీటన్నిటిలో 100+ ఫీచర్స్ ఉంటాయి. సో మీకోసం వచ్చేసి ఎలాంటి వీడియోకైనా కానీ నేను ఇచ్చే ఈ టాప్ 20 ఫిల్టర్స్ కానీ, ఈ టాప్ 20 ట్రాన్సాక్షన్స్ కానీ, ఈ టాప్ 20 యానిమేషన్స్ కానీ యూజ్ చేస్తే మీ వీడియో అనేది ఫుల్ అట్రాక్టివ్గా చేంజ్ అవుతుంది. సో ఈ టాప్ 20s అన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి యానిమేషన్ వచ్చేసి ఫస్ట్ క్లిప్ కాను లాస్ట్ క్లిప్కి యాడ్ చేస్తే చాలు. ఫస్ట్ క్లిప్కి వచ్చేసి ఇన్, అలాగే లాస్ట్ క్లిప్ అవుట్, ఈ రెండింటికి యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు మనం ఈ వీడియోకి ఫిల్టర్స్ని యాడ్ చేయాలి. ఫిల్టర్స్ని ఎందుకు యాడ్ చేస్తామంటే కలర్ గ్రేడింగ్ చేయడం రాకపోయినా కానీ ఫిల్టర్స్ని యాడ్ చేస్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్లో కలర్ గ్రేడింగ్ అయిపోతుంది. ఒక్కసారి ఫైనల్గా మన వీడియో అవుట్పుట్ని చూడండి. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ మన వీడియోస్ని ఇలా అట్రాక్టివ్గా ఎడిట్ చేయొచ్చు. సో ఎవరికైనా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.